రోమా పత్రిక 9వ అధ్యాయంలో ఇప్పుడు చదివిన మాటను మనం చూస్తే अभी रोमियो की पुस्तक जो 9 अध्याय हमने पढ़ा उसके अनुसार देखेंगे तो 6వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. हाँ 6 वचन से कुछ बातों को हम देखेंगे. ఇశ్రాయేలీలందరూ కూడా ఇశ్రాయేల్ సంబంధులందరూ కూడా ఇశ్రాయేలీలు కారు. जितने भी इजरायली हैं वो कहता है कि वो तुम इजरायली नहीं हो. అబ్రహాము సంతానం అంతా కూడా అబ్రహాము సంతానంగా వాగ్దాన సంబంధమైన సంతానంగా अब्राहम के संतान कहलाते हो लेकिन वाग्दान के समान अब्राहम के संतान नहीं हो तुम. మన దేశంలో 2025 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటించబడుతూనే ఉంది. हमारे भारत देश में 2025 से लेकर अब तक समाचार फैल रहा है. భారతదేశంలో ఎంతగా సువార్త ప్రకటించబడుతున్నా भारत देश में इतना ज्यादा सुसमाचार फैल रहा है. ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారని మనం నమ్ముతాం. हम विश्वास करते कई विश्वासी लोग हैं करके सोचते हैं हम. కానీ लेकिन దేవుని వాక్య ప్రకారము वचन के अनुसार ఇశ్రాయేలీల సంబంధులందరూ కూడా ఇశ్రాయేలీలు కారు. जितने भी इजरायली है कि वंश है सब सही इजरायली नहीं है. క్రైస్తవులు అనబడుతున్న వారంతా క్రైస్తవులు కాదు. हम सब मसीह कहलाते तो है लेकिन सच में मसीह है ही नहीं. సేవకులు అనబడుతున్న వారంతా సేవకులు కాదు. हम सब सेवक कहलाते तो है लेकिन सेवक है ही नहीं. మందిరాలు అనబడుతున్న ఎల్లా కూడా మందిరాలు కావు. हम बोलते मंदिर है लेकिन मंदिर है ही नहीं. ఎందుకంటే ఆయన పేరట అనేకులు వస్తారు అబద్ధికులని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. क्योंकि लिखा हुआ कि उस समय में मेरे नाम से झूठे भविष्यवक्ता उठ खड़ेंगे लिखा हुआ है. అలాగనే ఆ మందిరమైనటు దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చిన వారు కూడా ఉన్నారు. और वैसी परमेश्वर के मंदिर को डाकू का खो बनाने वाले लोग भी हैं. కనుక ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలులు కారు. इसलिए इजरायली कहलाता तो है लेकिन इजरायली नहीं है. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన వారు దేవుని బిడ్డలు కారు. एक क्रिश्चियन परिवार में पैदा होने से तुम मसीह नहीं कहलाओगे. చర్చికి వెళ్ళి దశమ భాగం ఇచ్చినంత మాత్రాన దేవుని బిడ్డలు కారు. वो चर्च जाकर दशमांश देने से परमेश्वर के पुत्र नहीं कहलाओगे. ఆరాధన చేసిన పాటలు పాడినా వారు దేవుని బిడ్డలు కాకపోవచ్చు. आराधना करके गीत गाने से परमेश्वर के पुत्र नहीं कहलाएंगे आप. నిలబడి వాక్యాలు చెప్పిన వాళ్ళందరూ కూడా పంపబడిన వారు కాకపోవచ్చు. और सब खड़े होकर प्रचार करने वाले भेजे गए वो नहीं सकते. మీకు కనిపిస్తున్నటువంటి ఆకారం ఉన్నటువంటి మందిరాలని కూడా నిజముగా దేవుడు నివసించదగినటువంటి మందిరాలుగా లేకపోవచ్చు. इतने सुंदर सुंदर मंदिर दिख रहे हैं लेकिन हो सकता है उसमें परमेश्वर हो ही ना हो. అదే పిలిచినటువంటి దేవుడు वही बुलाने वाला परमेश्वर అబ్రహాము సంతానం అంతా కూడా వాగ్దాన సంబంధమైన దేవుని మెచ్చినటువంటి సంతానము కాదని, वो अब्राहम को बोले अब्राहम के संतान जो वायदा के संतान वो सच में अब्राहम के वायदा के संतान नहीं है बोलता है. శరీర సంబంధమైన వాళ్ళు దేవుని బిడ్డలు కారని, वो शारीरिक संबंध परमेश्वर के संतान नहीं हो सकते हैं. వాగ్దాన సంబంధమైన వారే దేవుని బిడ్డలని, जो वायदा के से बुलाए गए वे लोग वही संतान है. ఆ వాగ్దానం చేయబడిన వారినే దేవుడు దీవిస్తాడు. और जिससे वायदा किया है उसी को आशीर्वाद दूंगा बोलता है. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో మనకు కనిపిస్తా ఉంది. अभी वचन लिखा हुआ हम देखते हैं. మనము పేరుకు క్రైస్తవులమా నిబంధన జనులమా? हम नाम के मसीह हैं या फिर वायदे के मसीह हैं. దేవుడు వెదకి రక్షించబడినటువంటి వాళ్ళమా, మనకు మనమే దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారమా? क्या परमेश्वर में चुनकर बदला तो परमेश्वर के पुत्र कहलाई, अपने आप से हम परमेश्वर के पुत्र हो गए. చాలా మంది మేము అబ్రహాము పిల్లలమన్నారు. कई लोग बोलते हैं हम अब्राहम के संतान है. యేసు ప్రభు ఈ కాలం భూమి మీద పరిచయం చేసిన సమయంలో కూడా నువ్వెవడవో మాకు తెలియదు, నీ శిష్యులు ఎవరో మాకు తెలియదు, మేమైతే అబ్రహాము సంతానం అని ప్రభుతోనే చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. जब यीशु मसीह संतान में सेवा कर रहे थे कई लोग आगे बोलते कि तू कौन हम नहीं जानते लेकिन हम तो अब्राहम के संतान है, तुम्हारे चेले कौन हमें नहीं मालूम. అప్పుడు ప్రభు అన్నమాట, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. प्रभु यीशु मसीह बोले यदि तुम सच में अब्राहम के संतान हो तो अब्राहम के जैसे कार्य करोगे. యేసు ప్రభు పరలోకం నుంచి భూమి మీద దిగి వచ్చినప్పుడు మనుష్య కుమారుడిగా జన్మించిన తర్వాత यीशु मसीह स्वर्ग से उतरने के बाद जब मनुष्य के रूप में पैदा हुआ సేవ చేస్తున్న కాలంలో वो सेवा के काल में ఆయన ఏం చెప్పారు? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచును, అదే తప్ప వేరేది ఏమీ చేయడం. वो पिता जो करता है पुत्र से देखता है और वही काम मैं करता हूँ बोला. అలాగనే అబ్రహాము సంతతి అయితే అబ్రహాము చేసిన క్రియలే చేస్తారు కానీ తోచిన పనులు నచ్చిన పనులు వారు చేయరు. अगर सच में तुम अब्राहम के संतान हो तो अब्राहम जो काम किया वो काम करेंगे, ना कि हम अपनी मर्जी से चोरी और डकैती करेंगे. ఇప్పుడు అబ్రహాము సంతానం అనగా अब अब्राहम के संतान कहने से వాగ్దాన సంబంధమైన వారు. हाँ वायदा के किए हुए संतान. ఇస్సాకు వాగ్దానం ద్వారా జన్మించినటువంటి ఇస్సాకు అన్న ద్వారా కలిగిన సంతానమే అబ్రహాము సంతానం. हाँ इसहाक जो वायदा के द्वारा पैदा हुआ इसहाक ही अब्राहम का संतान है. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఏమైంది? हाँ अब्राहम से क्या वायदा क्या हुआ? ఆది కాండం 12వ అధ్యాయంలో
हाँ, उत्पत्ति 12 अध्याय में నేను నిన్ను ఆశీర్వదిస్తాను, बुलाकर बोला मैं तो आशीर्वाद करूंगा, నిన్ను అనేక జనములకు దీవెనకరంగా చేస్తాను, मैं कई लोगों के लिए आशीर्वाद का कारण बनूंगा, నీ సంతానం దీవించబడుతుంది. तेरी संतान आशीष पाएगी. ఒక్కడు కూడా సంతతి లేనప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని చేశాడు. जब उसके पास एक भी संतान नहीं था उस समय प्रभु ने उससे वायदा किया. అబ్రహాము సంతానం అనగా अब्राहम का संतान बोलने से వాగ్దాన సంబంధులందరూ కూడా అబ్రహాము సంతానమే. जितने भी वायदा किए हुए लोग हैं सब अब्राहम की संतान है. హల్లెలూయా. हालेलुया. మీకు దేవుడు వాగ్దానం చేయలేదా? क्या क्या परमेश्वर आपसे वायदा नहीं किया? ఆ వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? क्या उस वायदे का आप राह देख रहे हैं? ఒక దినమున దేవుడు నిశ్చయముగా మన పితరుడైన అబ్రహామును ఆశీర్వదించినట్లే వాగ్దాన సంబంధులైన మన అందరినీ కూడా ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. निश्चय परमेश्वर जिस प्रकार अब्राहम को आशीर्वाद किया, हमसे वायदा किया, परमेश्वर हमें भी एक दिन आशीर्वाद करेगा. హల్లెలూయా. हालेलुया. మీకు వాగ్దానం ఉందా? क्या आपका वायदा है? మీకు వాగ్దానం ఉందా? क्या आपका वायदा है परमेश्वर का? శరీర సంబంధంగా పుట్టినటువంటి వారా, ओ जो शरीर से जन्म लिए हुए बच्चों, వాగ్దాన సంబంధమైన సంతానమా, और क्या पिलाओ वो वायदा किए हुए संतान हो? శరీర సంబంధమైన వాడికి నిరీక్షణ లేదు కానీ और जो शरीर से संबंधित बच्चों को उद्धार नहीं है, వాగ్దాన సంబంధమైన సంతతి ఎవరైతే ఉన్నారో वो जो वायदे के संतान में आते हैं, వారికి ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం త్వరలోనే దేవుడు అనుగ్రహిస్తాడు. निश्चय परमेश्वर उसके लिए तुरंत ही इंसान की आशीष देगा. హల్లెలూయా. हालेलुया. అబ్రహాము వాగ్దానం చేసిన తర్వాత अब्राहम से वायदा करने के बाद 25 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. वो 25 साल इंतजार करना पड़ा. నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. अभी मुझे एक बात याद आ रहा है. 2000 సంవత్సరం 2000 साल అక్టోబర్ अक्टूबर దేవుడు వాగ్దానం చేశాడు. वो परमेश्वर वायदा किया. ఏమని? నిన్ను 1000 మందికి దీవెనకరంగా మారుస్తానని 2000 అక్టోబర్లో చేశాడు. 2000 अक्टूबर में परमेश्वर मुझसे वायदा किया कि कई हजारों लोगों के कारण आशीर्वाद के कारण बनाऊंगा तुझे. ఇప్పటిదాకా ఏం లేదు. अभी तक कुछ नहीं है. 25 సంవత్సరాలు 25 साल మనమే ఎత్తుకుంటున్నాం. हम अपने अपने खोज रहे हैं. అప్పులు ఉన్నాయి, कर्जा है, బిల్లులు కట్టుకోవడానికి కూడా రోజు ఎత్తుకోవాలి, कहीं भी बिल मांगने के लिए पैसा खोजना पड़ता है. మంచిగా కోరుకున్నాయి అన్ని దేవుడు ఇచ్చాడు, और अच्छा जो भी चाहते हैं वो सब मिलता नहीं वक्त पे. ఉన్న దాంట్లో చదువుకునేది కూడా ఇచ్చాడు. और जो है उसी में हम एडजस्ट हो जाते हैं. కానీ ఇల్లు గురించి, ధరించే దాని గురించి, తినే దాని గురించి కాదుగా వాగ్దానం. लेकिन खाना पीना और घर पाने के लिए तो वादा तो नहीं किया परमेश्वर. ఒకసారి బిర్యానీ తింటాం, एक बार बिरयानी खाएंगे, పప్పు తింటాం, एक बार दाल खाएंगे, పచ్చడి తింటాం, चटनी खाएंगे, ఉపవాసం. उपवास में रहते हैं. ఒకసారి దొడ్డు బియ్యం, एक बार कॉपरेटिव का चावल, దొడ్డు బియ్యం లావు, हाँ कॉपरेटिव चावल मका, కాఫీ టీ చావల, कॉपरेटिव कॉपरेटिव. కోఆపరేటివ్. ఈ కాఫీ టీ చావల ఏందనుకున్నాడు. ఒక్కొక్కసారి దొడ్డు బియ్యం, कभी कभी कॉपरेटिव का चावल, ఒక్కొక్కసారి బాస్మతి, कभी कभी बासमती, ఒక్కోసారి పచ్చడి, कभी कभी चटनी, అప్పుడప్పుడు ఆమ్లెట్ కూడా, कभी कभी अंडे का आमलेट भी, ఒక్కోసారి ఓన్లీ పల్లీలే. कभी कभी खाली फली दाना. మీరు నమ్ముతారా? ఒక్కోసారి నేను ఇక్కడి నుంచి పెసరగారు నార్త్ ఇండియా తీసుకెళ్తే 3వ రోజు అవి పాసిపోతాయి, పాడైపోతాయి. कभी कभी मैं नयास नॉर्थ इंडिया लेके जाता हूँ, तीसरे दिन वो खराब हो जाता है. वो ఆ 3వ రోజు తినంగానే కొంచెం తేడా అనిపిస్తుంది నాకు. वो तीसरे दिन जब खाता हूँ अलग लगता है मुझे. అని రాత్రి దాకా మధ్యాహ్నం దాకా ఉండవని నేను అప్పుడే అవన్నీ మొత్తం తినేస్తాను. तो वो रात के सुबह तक नहीं रहता बोल के मैं तुरंत खा जाता हूँ सबको. మరి రాత్రికి అది కూడా ఉండదు కదా నాకు. रात को भी नहीं रहेगा, खराब हो जाएगा. అక్కడ పైసలు లేక కాదు, मेरे पास पैसा नहीं है, ऐसा नहीं है. అక్కడ మీటింగ్ మనమే పెట్టాలి. क्योंकि वहाँ मीटिंग के लिए पैसा हमें ही लगाना पड़ता है. బెస్ట్ ఫుడ్, కాంటినెంటల్ ఫుడ్ తిన్నోండి నేను. मैं अच्छा भोजन करने वाला व्यक्ति हूँ. సేవకు ముందే విమానాల్లో తిరిగినటువంటి వాడిని. सेवा के पहले मैं जहाजों में घूमने वाला व्यक्ति हूँ. ఎయిర్ కండిషన్ రూమ్ లో 12 సంవత్సరాలు నేను. हाँ, एयर कंडीशनर में 12 साल में रहा. ఇప్పుడు పల్లీలు అయిపోతున్నాయి, గారెలు పాసిపోతున్నాయి, అయినా సరే కొనుక్కోవడానికి డబ్బున్నా పెట్టడానికి మనసు లేదు. मतलब अभी फली खराब हो जा रहा है, बड़ा खराब हो जा रहा है, खरीदने के लिए पैसा तो है लेकिन खरीदने के लिए मन नहीं है. ఎందుకంటే ఈ డబ్బు నాకే పెడితే సేవకు ఎవడు పెట్టాలా? अगर मैं सोचूंगा ये पैसा अगर मैं अपने लिए लगाऊंगा तो सेवा के लिए कौन लगाएगा. శుభ్రంగా బిర్యానీ తీసి, ప్రభువా अच्छा बिरयानी खा के प्रभु నీ పని అయితే నువ్వు డబ్బులు ఇయ్యి, अगर तेरा काम है तो तू ही पैसा दे. మరి నా కళ్ళే వెళ్ళిపోతా. मेरे पास नहीं, मैं जा रहा हूँ. అట్లా నేను ఎప్పుడు అనలే. ऐसा मैं कभी नहीं बोला. ఆయన పని నా పని అని నేను అనుకున్నా. उसका काम ही मेरा काम है बोल के मैं करता हूँ. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని, तू करने के लिए जो काम मुझे सौंपा हुआ काम, అది దేవుడు అప్పగించిన పని కనుక అదే మనకు అన్నపానంలో అయి ఉండాలి. जो काम परमेश्वर में सौंपा है बोल के उसी को ईमानदारी के साथ करना है. దేవుడు అప్పగించిన పని చేయడమే మా ఆహారము పానీయం అయిందని మీరు ఎరుగరా? क्या आप नहीं जानते जो काम परमेश्वर सौंपा वही मेरा खाना पीना है करके?
కనుక నాకు బెస్ట్ కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. मुझे कॉफी बोलने से बहुत पसंद है. నేను ఎయిర్పోర్ట్ లో ఖచ్చితంగా కాఫీ తాగుతా. मैं एयरपोर्ट में नीचे कॉफी पीता हूँ. కానీ लेकिन 5-6 ఏళ్ళైంది నేను కాఫీ బంద్ చేసిన. 5-6 साल हो गया एयरपोर्ट में कॉफी नहीं पी रहा हूँ. ఎందుకంటే అది 200 రూపాయలు. क्योंकि एयरपोर्ट में कॉफी 200 रुपए का है. నేను 2 లక్షలు ఖర్చు పెడతాకి వెళ్తున్నా. मैं 2 लाख रुपए खर्च करने जा रहा हूँ. 2 నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టి వచ్చేస్తా 3 రోజులు. हाँ 2-3 दिन में 2 लाख रुपए खर्चा करके आ जाता हूँ 2-3 दिन में. 200 రూపాయలు కాఫీ గురించి ఆలోచించి నేను ఖర్చు పెట్టా. लेकिन कभी कभी सोचता हूँ 200 रुपए कॉफी पी के सोचना पड़ जाता है मुझे. నాకు నేను చెప్పుకున్నా, मैं अपने आप को बोला దేవుని సేవ కొరకు మనకి వాగ్దానం నెరవేర్చడానికి మాట ఇచ్చిన దాన్ని కొనసాగించడానికి वो परमेश्वर जो मुझे वायदा किया उस वायदे को आगे बढ़ाने के लिए దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. కరెక్టే. हाँ परमेश्वर में शक्ति देता है, सही बात है. క్రియలలో నీ యొక్క నిబద్ధత కూడా మనం చూపించాలి. और हमारे में भी एक ईमानदारी दिखाना है. దేవుడు ఇస్తాడు, కరెక్టే. परमेश्वर देगा, सही है. నమ్మకమైన వాడికి, लेकिन विश्वास योग्य को, శ్రద్ధ కలిగిన వాడికి, जो ईमानदार है उसको, వారిని తలాంతులు రెట్టింపు చేసేవాడికి, वो जो 100 गुना बढ़ाने वालों को, వారికి దేవుడు ఆశీర్వాదం. उसको परमेश्वर आशीर्वाद देगा. ఆ రోజున నేను తిని తాగి అన్ని తిరిగేసి వచ్చేసి ఎయిర్పోర్ట్ లో కనబడిన బట్టలన్నీ కొనేసాను అనుకోండి, ఎక్కడ మీటింగ్ జరగవు. अगर मैं जाके अच्छा खा पी के अच्छा कपड़ा खरीद के आ गए तो कहीं मीटिंग कर ही नहीं पाऊंगा नॉर्थ में. ఈ రోజు వరకు ఇంటికి రెండోసారి సున్నం వేయించాలి నేను. आज तक मैं दूसरी बार कभी घर में चूना पोता नहीं करवाया. చూడండి, సిమెంట్ రెండోసారి సిమెంట్ చేస్తారు కదా. हाँ पुट्टी उट्टी नहीं करवाया, सीमेंट करवाया. మేము కూర్చునే సోఫా సెకండ్ హ్యాండ్. मैं जो सोफा में बैठता हूँ सेकंड हैंड है. ఇంటికి ఫ్లోరింగ్ 16 సంవత్సరాల తర్వాత, और घर में जो फ्लोरिंग है वो 12 साल के बाद. కిటికీ లేకుండా 2 సంవత్సరాలు. बगैर खिड़की के 2 साल. వేసుకున్నాన్ని ఎవరో ఒకరు కొనిచ్చినాయి. ये जो पहना हो ये कोई ना कोई देता है मुझे. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ये बात मैं क्यों बता रहा हूँ? దేవుడు మనల్ని పిలిస్తే परमेश्वर में बुलाने से ఆ వాగ్దానం కొరకు మనం ఎదురు చూస్తూ కొనసాగాలే గాని, उस वायदे का राह देखते हुए आगे बढ़ना है. ఆ వాగ్దానం కొరకే మన సమయాన్ని ధనాన్ని ఖర్చు పెట్టాలి. और उसी वायदे के लिए हमें पैसे खर्च करना है. మనకు దొరికిందల్లా మనమే తినేసి దేవుని వైపు చూడడం అనేది సరైన పద్ధతి जो కాదు. मिलता है उसे खाकर हम परमेश्वर को देखना ही गलत बात है. చాలా మంది మాకేమీ లేదనే వాళ్ళ గురించి చెప్తున్నా. कई लोग बोलते हैं कि हमें कुछ नहीं, उनके बारे में बता रहा हूँ मैं. నీ కాడ ఉన్నదంతా నువ్వే తినేసావుగా, तेरे पास जो था तू तो खा गया. సేవకు డబ్బులు లేవని ఎందుకు అంటారు? और फिर क्यों बोलता सेवा के लिए पैसा नहीं है? మీ దగ్గర ఉన్న మొబైల్, आपके पास जो मोबाइल है, మీ దగ్గర ఉన్న ఇల్లు, आपके पास जो घर है, మీరు ఖర్చు పెట్టే విధానం, आप जो खर्च करते हैं जिसमें ఇందులో ఏది తక్కువ చేసినా మీ ఎదుటిన్న గ్రామంలో ఒక సంఘాన్ని మనం కట్టాలి. इसमें से अगर आप थोड़ा सा भी बचत कर लेते हो तो उन पैसों से दूसरी जगह जाकर सेवा कर सकते हो. హల్లెలూయా. हालेलुया. వాగ్దాన సంబంధమైనటువంటి వాడైతే वायदे का संतान यदि हो तो ఆ వాగ్దానం కొరకే ఎదురు చూస్తాడు. उस वायदे का ही राह देखेगा. ఎన్ని సంవత్సరాలైనా సరే. कितने साल भी क्यों ना हो. మరో మధ్యలో కష్టం వచ్చిందనో, अगर बीच में मुसीबत आया, ఎవరో ఏదైనా ఇబ్బందిగా అన్నారనో, और कोई कुछ बोल दिया बोलकर జైల్లో వేసారనో, जेल में डाल दिया, మనకు లేదు, వీళ్ళకున్నాయి అనుభవాలు. और वो अनुभव हमारे छत्तीसगढ़ वालों को है. నేను ఫస్ట్ టైం వెళ్ళిన చర్చ్ ఇప్పుడు లేదు ఈయనకి. वो जो मैं फर्स्ट टाइम जो चर्च देखो, चर्च अभी नहीं है. ఛత్తీస్గఢ్ ఈయన చర్చ్ తాళ వేస్తారు. वो हमारे चर्च को ताला लगा दिए, ఎలగొట్టేశారు. निकाल दिए. ఎక్కడో మొన్న ఒకసారి వెళ్తే ఒక గుడిసెలో ఉన్నాడు సంతోషరావు. वो मैं कहीं झोपड़पट्टी में था. అరే ఆ గుడిసెలో ఏ మూల కూర్చుంటే అందులో గుడిసె నిండా జనమే ఉన్నారు. हाँ वो झोपड़पट्टी में देखो तो 2 लोग बैठ जाओ तो भर जाता था झोपड़ी. అది ఎటువైపు నుంచున్నా ఒకడు కనపడ్డు. वो कहीं बैठो तो एक नहीं दिखता है. చిన్న లైట్, छोटा लाइट, ఒక కూలర్ పెట్టారు. మరి నా కోసం పెట్టాడు, ఆయన కోసం పెట్టాడు. కూలర్ అయితే ఉంది एक कूलर था. కానీ लेकिन అంత పెద్ద చర్చి పోయిందని बहुत बड़ा चर्च गया करके, అలిగేసి, हाँ मतलब नाराज होकर, దేవుణ్ణి తిట్టేసి, परमेश्वर को गाली देकर, సేవ వదిలేసి सेवा छोड़कर వెళ్ళిపోలే. गया नहीं. గుడిసెలో కూడా నమ్మకంగా చేస్తారు. आज भी विश्वास की सेवा कर रहे हैं. నాకు అనిపిస్తుంటుంది मुझे लगता है వీళ్ళే మన ఆశీర్వాదం. यही हमारे आशीर्वाद के कारण है. ఎన్నో శ్రమల్లో కష్టాల్లో కూడా దేవుని వదలని వాళ్ళే మనకు ఆదర్శం. मतलब इतने तकलीफ और मुसीबत में परमेश्वर को नहीं छोड़ने वाले हमारे आदर्श ఏదో हैं. మనం అన్నం పెట్టామనో, हाँ? ఏదో మనం భోజనం ఏర్పాటు చేసామనో, हाँ हम कुछ खाना खिलाए हैं, టికెట్ కు డబ్బులు అరేంజ్ చేస్తున్నామనో, या टिकट के लिए पैसा दे रहे हैं या नहीं दे ఏదో रहे हैं, ఏదో చేస్తున్నామని या कुछ भी कर रहे हैं. మనం గొప్ప అనుకోవద్దు. ऐसा सोचकर हम बड़ा महान मत सोचे. దేవుని కొరకు అగ్ని వంటి మహాశ్రమలో కూడా నమ్మకంగా ఉన్న వాళ్ళకి పరిచయం చేసే భాగ్యం వచ్చిందని సంతోషించాలి. हाँ मतलब इतना तकलीफ में रहकर सेवा करते हमारे साथ है बोलकर ही हमें बड़ा महान बोलना है. హల్లెలూయా. हालेलुया. రీసెంట్ గా ఒక ఇంట్లో అద్దెకుంటే अगर अभी एक घर किराया लेकर रह रहे तो మొత్తం ఇంట్లోకి వచ్చి గొడవ చేశారు. घर में आके हंगामा किए. బైబిల్ పడేశారు, చింపేశారు, సామాన్లు పడేశారు.
हाँ मतलब बाइबल को फेंक दिए, फाड़ दिए, सामान फेंक दिए, అయినా సరే సేవ నా పట్ల. लेकिन फिर भी सेवा बंद नहीं है. ఆయనకు తింటానికి ఉండదు యాంటోని పాస్టర్కి. उनको खाने को नहीं रहता एंथोनी पास्टर. 4 పిల్లలు, 4 बच्चे, సంసారం ఎట్లా వస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసాను నేను. और उसके घर जाके देखा कैसे चलता है. ఇల్లు ఎంత చిన్నకుంది, घर छोटा है. ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తారు. कितने साल से सेवा कर रहे हैं. సంపాదించడమే మంచిగుంటే ఫస్ట్ ఇల్లు బాగుండిపోనుగా. अगर पहले से कमाते तो घर अच्छा होता ना. కానీ लेकिन ఆయన కూడా జైల్లో పడేసారు. उनको भी जेल में डाले थे. ఒకసారి పంపించారు, देव डाले थे जेल में, అయినా సేవ వదలలేదు. लेकिन फिर भी सेवा नहीं छोड़े. ఆయన నిన్న సాక్ష్యం చెప్తారు కదా, वो कल गवाही बता रहे थे. ఎప్పుడు ఎవడు చటాక్ చేస్తాడో తెలియకుండా కుర్రోళ్ళని గుమ్మం కాడ ఒకటి, రోడ్డు కాడ ఒకటి పెట్టి ప్రార్థన చేసుకోవాలి. मतलब तक डर के सेवा करते हैं कि हर संडे को एक लड़कों को गेट के पास खड़ा करना पड़ता है कि कौन कब कहाँ जाए. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆరాధించడం, స్తుతించడం, సేవ చేయటం, ఆ పని వాళ్ళకి పరిచర్య చేయటమే దేవుడు మనకి ఇచ్చిన భాగ్యంగా. मतलब परमेश्वर में जो मौका भाग्य दिया हुआ कि ऐसे लोगों के बीच में मिलकर जाकर सेवा करना, उनको प्रोत्साहित करना ही परमेश्वर ने ये अवसर प्रदान किया. बड़ा अद्भुत बात है. హల్లెలూయా. हालेलुया. ఆ హేమంత్ అనే అతను చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు. हेमंत खड़े जाइए. हेमंत जो गवाही दिया, ఆయన భార్య చెప్పారు, ఎవడన్నా వాళ్ళ ఇంటికి పని క్రీస్తుని అంగీకరించారు వారు. वो यीशु मसीह को ग्रहण किए वो लोग. మంచి మంచి అప్పర్ కాస్ట్ వాటిలోంచో వచ్చారు వీళ్ళంతా. धमतरी प्रांत से लोग आए हैं. ఏ పనికి ఇంటికి ఎవడు రానివ్వరట. कोई भी काम उनके घर में करने देखते देखते झांकते क्या क्या करने जा रहे करके. పొలం పనికి రానివ్వరు, खेत में नहीं जान देते हैं, ఇంటి పనికి రానివ్వరు, घर में या काम के लिए नहीं जान देते हैं. అసలు ఏ సహకారం ఊర్లో ఉండదు. और मतलब कोई भी सुविधा गाँव में नहीं होता. ఆఖరికి చచ్చిపోతే కూడా ఆ ఊర్లో పాతలు ఇవ్వరట. पात का 30 పారేస్తారు. చచ్చిపోయిన వాడిని పాతేస్తాడు, ఎంత ఘోరం ఇది నాకు తెలియదు. శవాన్ని తీసి మళ్ళీ మన ఇంటి ముందు పడేస్తాడు. हाँ मतलब मरे हुए लाश को, गाड़े हुए लाश को उखाड़ के उनके घर के पास फेंक देते हैं. అట్లాంటి శ్రమలు వస్తే మనలో ఎవరైనా నిలబడతాడా? अगर ऐसा कोई समस्या है तो हम लोग को खड़ा रह पाएगा. వీళ్ళు నిలబడ్డారు. हाँ खड़े हैं छत्तीसगढ़. ఇలాంటి పరిశుద్ధులకు పరిచయం చేసే గొప్ప భాగ్యం మనకు కలిగినందుకు మనం స్తుతించాలి. ऐसे लोगों के बीच में सेवा करने का मौका परमेश्वर ने दिया है. इसके देखते परमेश्वर को धन्यवाद देना है. అందరం 2 చేతులెత్తి ప్రభు స్తోత్రం. दोनों हाथ उठा के परमेश्वर को धन्यवाद दें. హల్లెలూయా. हालेलुया. ఏదో చేస్తున్నాం అనుకోవద్దు, చేయవలసింది చాలా ఉందని గుర్తుపెట్టు. जो भी कर रहे हैं मत सोचिए, करना बहुत अभी हमें परमेश्वर के लिए. అగ్ని వంటి మహాశ్రమంలో పరిశుద్ధుల ఓర్పు అందులో తెలుస్తుందట. పరిశుద్ధుల ఓర్పు అగ్ని వంటి మహాశ్రమంలో కనబడుతుంది. हाँ मतलब सेवकों का मतलब कि सहन जो आग में डाला जाता तब पता चलता है कितना सहन है. మనకు ఒక శ్రమ లేదు, మనల్ని ఆటంకపరిచేవాడు లేడు. हमारे पास कोई समस्या नहीं, कोई रोकने वाला भी नहीं है. బైబిల్ రావడం, చదవడం రాదు, हाँ बाइबल पढ़ना नहीं आता, మందిరానికి సమయానికి వచ్చేది లేదు, मंदिर में समय में आने में नहीं है, పరిశుద్ధుల అక్కర్లో పాలి భాగస్థులు అయ్యేది లేదు, वो पवित्रता के साथ सहभागिता भी नहीं होते, ఆయన పేరట వచ్చిన చేర్చుకునేది కూడా లేదు, और उनके नाम से आने वालों को ग्रहण भी नहीं करते. మనం ఎట్లా వాగ్దాన సంబంధం? तो फिर कैसे हम वायदे के संतान हो गए? నువ్వు నిజంగా వాగ్దాన సంబంధం అని अगर सच में तू वायदे का संतान है तो ఖచ్చితంగా పిలిచిన వాడు, వాగ్దానం చేసిన వాడు నిన్ను ఒక దినం హెచ్చిస్తాడని మనం నమ్మాలి. सच में विश्वास करना है कि हमसे वायदा करने वाला परमेश्वर एक दिन हमें आशीर्वाद देगा. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఇలాంటి పరిచర్యను కొనసాగిస్తున్న వారందరికి కూడా ఒకే ఒక ఆధారం, వాగ్దానం చేసేది. ऐसे सेवा करने वालों के लिए एक ही एक आधार है, वो वायदा करने वाला परमेश्वर. ఆ వాగ్దానమే వీళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. वो वायदा ही हमें हिम्मत देता है. ఆ వాగ్దానమే వీళ్ళని ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రకటించేలా ప్రోత్సహిస్తుంది. वो वायदा ही हर गांव में जाकर समाचार सुनाने के लिए हमें हिम्मत देता है. ఆ వాగ్దానమే తినకపోయినా దేవుని కొరకు నిలబడాలా, ఒక దినమున నాకు కిరీటం వస్తుంది, సింహాసనం వస్తుందని వీళ్ళని ప్రోత్సహిస్తాం. वो वायदा ही हम खाए या ना खाए, लेकिन ये विश्वास है कि एक दिन स्वर्ग में हमें मुकुट मिलेगा. హల్లెలూయా. हालेलुया. శరీర సంబంధమైన వాడు ఎవడంటే సపోర్ట్ లేకపోతే నేను చేయనంటాడు. शरीर से संबंधित रखने वाला संतान कौन है? जो वो है मुझे सपोर्ट नहीं तो मैं सेवा नहीं करूंगा बोलता है. నిన్ను పిలిచిన వాడు ప్రభు అయితే, अगर तुझे बुलाने वाला प्रभु है तो సపోర్ట్ ఇచ్చేవాడు ఎవడు? सपोर्ट देने वाला कौन है? फिर వాళ్ళతో మనకేం పని? उनसे हमारा क्या काम था? గలతీ పత్రికలో ఉంది కదా, गलती पुस्तक में लिखा हुआ है, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు, మోసపోకుడి. हाँ धोखा मत खाओ, परमेश्वर ठट्टों में नहीं उड़ाया जाता. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఏ విధము చేతనైనా మనల్ని वो పోషిస్తాడు. बुलाने वाला विश्वास हो गया, किसी ना किसी तरह से हमें पालेगा वो. హల్లెలూయా. हालेलुया. రెండవదిగా दूसरी बात,
వాగ్దాన సంబంధమైన వారే అబ్రహాము సంతతి. हाँ, वादा करने वाले हैं अब्राहम के संतान है। రెండవ మాట చూద్దాం. दूसरी बात देखेंगे, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 26వ వచనం. फिर तो काम 13 अध्याय 26। చదువు. ఏం జరిగిందో చూద్దాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 26వ వచనం చదువు. 26 वचन पढ़ेंगे। हे भाइयों, तुम जो अब्राहम के संतान हो और तुम जो परमेश्वर से डरते हो। చాలండి, చదువుమా. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం రెండు చేతులు దేవుని స్తోత్రం. दोनों हाथ उठाकर प्रभु की स्तुति करें। హల్లెలూయా, हालेलुया। అబ్రహాము సంతతి వారు ఎవరంటే దేవునికి భయపడువారు అబ్రహాము సంతతి. अब्राहम के संतान कौन है? जो परमेश्वर का भय मानते हैं, वही अब्राहम के संतान అబ్రహాము है। వంశస్థులారా, अब्राहम के संतानों, దేవునికి భయపడువారులారా. वो परमेश्वर के डरवैयो। ఎవడు పడతాడు? कौन है वो? మందు కొట్టేవాడు క్రిస్టియనేనా? और क्या दारू पीने वाला क्रिश्चियन है? ఈ పని చేస్తే నా దేవునికి విరోధముగా నేను దుష్కార్యము చేయజాలను అని భయం లేకుండా ఏ పని పడితే ఆ పని చేసేవాడు క్రిస్టియనా? जिसके जीवन में डर नहीं है, वो कुछ न कुछ दारू पी रहा काम कर रहा है, क्या वो मसीह है? మందిరానికి వస్తూ కూడా పరిశుద్ధాత్మను మోసపరిచే అన్నయ్య సభ్యులందరూ క్రైస్తవులేనా? क्या मंदिर आते हुए हनन्या सफीरा जैसे धोखा देने वाले भी मसीह है क्या? దేవునికి భయపడువారు మాత్రమే అబ్రహాము సంతతి. परमेश्वर के भय मानने वाले ही सिर्फ अब्राहम के संतान है। హల్లెలూయా. हालेलुया। అయ్యా, మీరు భయపడుతున్నారా? क्या आपके जीवन में भय है? ఎవరికి భయపడుతున్నావు? आप किसका भय मानते हैं? భార్యకు భయపడినా బడపడిపోవడం తప్పులేదు. आप पत्नी से डरो या ना डरो, गलती नहीं है, కాకపోతే జీవితంలో ఒక్కసారైనా భార్య మాట వినాలి. लेकिन पत्नी के पास सुनना जरूरी है। అబ్రహాం వారసులు ఒకసారి వినమన్నారు, 10 సార్లు వినకూడదు, ఒకసారే వినాలి. कम से कम 10 बार मत सुनो, कम से कम लाइफ में एक बार तो पत्नी के पास सुनना है। ఒకసారి వినాలి. हाँ, एक ही बार, ఒక్కసారే एक ही बार, బేబీ, ఒక్కసారే. एक ही बार। ఒక్కసారి విన్నారని 100 సార్లు చెప్పకూడదు ఆడవాళ్ళారా. मैं एक बार सुना कर बार बार नहीं बोलना है, ఒక్కసారే. एक ही बार। మగవాళ్ళారా, పురుషులారా, और भाइयों बहनों, 99 సార్లు దేవుడు మీతో మాట్లాడండి, ఒక్కసారి కూడా అలా మాట వినకుండా వాళ్ళు రిజెక్ట్ చేయకండి. वो अगर 90 बार बात नहीं किया, कम से एक बार बात मगर सुन को रिजेक्ट मत करिए। ఒక్కసారి దేవుడు చెప్తా, అది కూడా ఆయన చెప్తాడు, నీ భార్య మాట వినమని. वो भी परमेश्वर बोलता है कि अपनी पत्नी की बात सुन करके एक बार, ఖచ్చితంగా భార్య మాట కూడా వినాలి. नीचे पत्नी की बात को सुनना है। ఒక మంచి కుటుంబం ఎలా ఉండాలంటే एक अच्छा परिवार कैसा होना है? మాట వినాలి, बात सुनना है నిర్ణయం పురుషులు చేయాలి. और निर्णय पुरुष लेना है। బొత్తిగా మాట తీసివేయకు. उस बात को निकाल के फेंकना नहीं है। ఏ పని మనిషిలాగా, काम मालिक समान, పనికి మాలినలాగా భార్యను ట్రీట్ చేయకూడదు. वो पत्नी से तंग नहीं करना है। ఆమె మనకు సహకారి. पत्नी ही हमारे सहायक है। ఆమె చెప్పలేదు, దేవుడే చెప్పాడు మనకి. वो नहीं बोली, परमेश्वर ही बोला सहायक है। సాటి అయిన సహాయము గనక పని మనిషిలాగా పనికిరాని దానిలాగా భార్యను చూడొద్దు. वो सहायक है, इसलिए हमें सहायक की तरह देखना है, ना कि उसको नौकरानी की तरह, काम वाले की तरह नहीं देखना है उसको। ఎఫెసీ పత్రికలో రాసిన మాట, इफिसियों में लिखा हुआ बात जो है, భార్యను ఎలా తన సొంత శరీరం లాగా భర్త ప్రేమించాలి. पत्नी को अपने स्वयं शरीर के समान प्यार करना है। అలా ప్రేమించని వాడు దేవుని బిడ్డ కాదు, క్రైస్తవుడు కాదు, అబ్రహాము సంతతి అంతకన్నా కాదు. वैसा प्रेम ना करने वाला ना परमेश्वर संतान है और अब्राहम के संतान तो बिल्कुल भी नहीं है। అంతగా ప్రేమిస్తే భార్య ఆటోమేటిక్ గా భర్తని నా యజమాని అని చెప్పేస్తున్నాను. और ऐसा प्यार करेंगे तो पत्नी तुरंत बोलेगी ये मेरा स्वामी है। శారా ప్రేమించింది, सारा प्यार के నా యజమాని అని చెప్పింది. वो बोली ये स्वामी बोली। ఆ రోజు తనతో అంటదా? हाँ? రోజు కొడుతుంటే అంటదా? अगर डेली मारता तो अब्राहम बोलती क्या स्वामी నా करके? స్వామి మళ్ళా తందూరా స్వామి రా తందూరా అంటదా? क्या बोलेगी मैं स्वामी यहाँ मुझे मार बोलेगी क्या? ఈవిడ సొంత శరీరాన్ని ప్రేమించినట్లుగా భార్యను ప్రేమించాలి. अपने शरीर से प्यार करने के समान पत्नी से प्यार करो बोलता है। నువ్వు నన్ను నిజంగా అంటే నీకు ఇష్టమా? क्या मैं सही बोलती हूँ? पसंद है क्या? అయితే నేను చెప్పినట్టు तो मैं जैसे बोलूंगा सुन। అని ఆడవాళ్ళు అనొద్దు. ऐसा पत्नियां नहीं बोलना है पति को। ప్రేమించడం అంటే ఆమెను నీ సహకారిగా నువ్వు అంగీకరించి ఆమె మాట వినాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి పిల్లల్ని పెంచాలి. प्रेम करने का मतलब होता है कि दोनों मिलकर उसका बात सुनना है, मिलकर परिवार को एक साथ रहना है, प्रार्थना करना, सेवा करना, बच्चों को पालन पोषण करना है मिलकर। ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో చూస్తే अभी वचन में पढ़ेगा सर, देखे तो మనం చదువు మరి फिर से एक बार पढ़े। అపోస్తల కార్యములు, అబ్రహాము సంతతి వారలారా అంటూ యెహోవాకు
దేవునికి భయపడేవాడే అబ్రహాము సంతతి. परमेश्वर का भय मानने वाला ये अब्राहम का संतान है. మనందరికీ తెలిసిన లేఖన భాగమే. हम सब जानते हैं. ఆదికాండం 22వ అధ్యాయంలో తన కుమారుని దేవుడు బలిగా కోరినప్పుడు, वो जब 22 अध्याय उत्पत्ति 22 अध्याय में परमेश्वर इसहाक को जब मांगा, అబ్రహాము వెళ్ళి కుమారుని బలి అర్పించడానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట. और जब परमेश्वर अब्राहम ने इसहाक को बलिदान देते हुए अब परमेश्वर एक बात बोला. ఏమని? क्या करके? 12 వచ్చి 22:12 22 का ఆదికాండం 22:12 అప్పుడు 22 का 12 उत्पत्ति 22 का 12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను నేమియో చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెలుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడమని ఇందువలన నాకు కనబడుచున్నదని. చాలండి. దేవునికి భయపడే వాళ్ళు ఏం చేస్తారు? నిజంగా మీకు దేవుని భయం ఉందట? అమ్మో నాకు చాలా భయం ఉంది. अगर परमेश्वर का भय मानने वाले क्या बोलेंगे? सच में परमेश्वर का भय, हाँ मैं बहुत डरता हूँ परमेश्वर से. కానీ నిజంగా భయం ఎప్పుడు తెలుస్తుంది? लेकिन पता कब चलता है सच में भय मानता है? నీవు ప్రాణంగా ప్రేమించే దాన్ని ఇమ్మంటే ఇచ్చేయడానికి ఇష్టపడితేనే దేవుడిని मतलब ప్రేమించాలి. तो अपने प्राण से भी ज्यादा प्यार करने वालों को जो परमेश्वर मांगा है तो ये देने के लिए तैयार है, तो समझ में आता है तो प्यार करता है. దేవునికి ప్రేమించడం, దేవుణ్ణి భయపడడం అంటే మన కడుపును పుట్టినోడి కన్నా, నువ్వు ప్రేమించే ఆస్తి కన్నా, నీ మనసుకు నచ్చిన దానికన్నా కూడా ఆయన అడిగితే ఇచ్చేయడానికి ఇష్టపడ్డావా? దాన్నే దేవునికి భయపడ్డం అంటారు. परमेश्वर से प्यार करना और परमेश्वर का भय मानने का मतलब होता है कि अपने संतान जो तुम अधिक से प्यार करते हो, जिससे तुम प्यार करते हो, अगर उसको परमेश्वर मांगा है उसको देने के लिए भी तुम तैयार हो गए, तो साबित होता है कि तुम प्यार करते हो, उससे भय. వాగ్దాన సంబంధమైన వాళ్ళందరూ కూడా పేరుకు క్రైస్తవులుగా ఎక్కడ కనబడరు కానీ వాళ్ళు నిజముగా దేవునికి భయపడేవారుగా ఉంటారు. मतलब वायदा कहने वाले संतान कहीं दिखते नहीं है, लेकिन सच में परमेश्वर से प्यार करने वाले होते हैं. భయపడేవాళ్ళు, हाँ उसका भय मानने वाले होते हैं. అంటే దేవుడు చెప్పితే ఆ మాటకు లోబడ్డానికి వాడు అటు ఇటు ఆలోచించడు. దేవునికి భయపడి మాటను ఆజ్ఞను పాటిస్తారు. मतलब परमेश्वर भय मानने वाला उधर तो देखता नहीं, परमेश्वर बोला है उसका भय मानता है, उसकी आज्ञा का पालन करता है. దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? परमेश्वर तो सेवा में बुलाया, ఫలానా ప్రాంతంలో చేయమన్నారా? एक प्रांत में जाने बोला है, क्या వెళ్ళిపోవడమే. जाना है. పరిస్థితులకు భయపడొద్దు. परिस्थितियों को डरना नहीं है. మన పిలిచిన వాడు నమ్మదగిన వాడు. हमारा बुलाने वाला विश्वास योग्य है. ఆయన పిలిచాడు, ఖచ్చితంగా మనకి సామర్థ్యాన్ని ఇస్తాడు. वो बुलाया सच में सामर्थ्य देगा. శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటున్నటువంటి సేవకులారా, वो तकलीफ में रहने वाले सेवक, మీరు వెళ్ళండి అని చెప్పిన దేవుడే आपको जा बोलने वाले परमेश्वर ही దానికి ముందుగా ఒక మాట చెప్పాడు. उससे पहले एक बात बोला, భూమి మీద పరలోకమందు నాకు సర్వాధికారం అనుగ్రహించబడినది గనుక మీరు వెల్లుడి అన్నాడు. वो क्योंकि स्वर्ग और पृथ्वी का सारा अधिकार मुझे दिया गया, इसलिए बोला कि तुम जाओ. భయపడాల్సిన పని ఏంది? डरने की क्या आवश्यकता है? భూమి మీద పరలోకంలో సర్వాధికారం మనకు అనుగ్రహించబడిన ప్రభువే మనల్ని పంపిస్తున్నాడన్న ధైర్యం మనకుంటే పరిస్థితులను బట్టి భయపడే అంత పిరికివారంగా మనం ఉండం. स्वर्ग और पृथ्वी का अधिकार रखने वाला यीशु मसीह हमको बोल रहा है, बोलकर ये अगर विश्वास होगा तो हम किसी से डरेंगे नहीं. కొన్ని సంవత్సరాల క్రితం 2015-17 గుర్తులేదు నాకు. हाँ मुझे याद नहीं, 2017-18 మన ఇక్కడ అప్పుడు కాంపౌండ్ వాల్ కూడా లేదు. तब यहाँ पे मतलब बाउंड्री वॉल भी नहीं था. ఆ టైంలో క్రైస్తవ వ్యతిరేకులు కొందరు మన మీదకి, ఇంటి మీదకి దాడి कुछ विरोधी लोग घर पे आकर जब विरोध कर रहे थे, ఆ టైంలో నేను వెరీ నెక్స్ట్ డే నేను నేపాల్ వెళ్ళాలి. और उसी तुरंत बाद मैं नेपाल जाने वाला था. అని రాత్రి కొన్ని అనివార్య కారణాలు, కొంతమంది వల్ల కొన్ని సంఘటనలు జరిగాయని మనకు తెలిసింది. और कुछ बातें हुई करके मुझे पता चला, कुछ घटना घटी कर मुझे पता चला. నేను నేపాల్ వెళ్ళాలి. मैं नेपाल जाना. కాంపౌండ్ వాల్ లేదు, बाउंड्री वॉल नहीं है, పిల్లలు చిన్నోళ్ళు, बच्चे छोटे हैं. వెళ్తే మళ్ళీ వచ్చేది కాదు. ఒక 20 రోజులు రాను నేను. जाऊंगा तो 20 दिन के बाद ही आऊंगा मैं. అక్కడ పెద్ద మీటింగ్ ఉందా? वहाँ कोई बड़ा मीटिंग है क्या? లైవ్ స్ట్రీమ్ ఉందా? क्या लाइव होगा क्या? డిస్కో లైట్లు ఉన్నాయా? डिस्को लाइट है क्या? రాను పోను టికెట్లు ఇచ్చారా? क्या आने जाने टिकट दिए क्या? అకామిడేషన్ ఉందా? क्या अच्छा सुविधा है क्या? ఏమీ లేదు. కొండ మీదకి వెళ్ళాలి. कुछ नहीं, पहाड़ के ऊपर जाना है मुझे. దేవుడు మనకు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళే టైంలో अगर जिस प्रांत में परमेश्वर जाने वाले उस प्रांत में जाते समय ప్రాణంగా ప్రేమించే కుటుంబము, సంఘము అందరూ ఇక్కడ ఉండగా, और प्राण से प्रिय परिवार कलीसिया यहाँ जब है, వీటినన్నిటిని వదిలిపెట్టి మనం ఎక్కడికి పోవాలి? इन सबको छोड़कर मैं कहाँ जाना है? నేను దేవునికి భయపడువాడిని అంటే ఆయన అడిగిన పని మనం చేయడానికి సిద్ధపడాలి. अगर हम परमेश्वर का भय मानते हैं तो वो जो बोला है वो करने के लिए तैयार रहेंगे. రీజన్స్ అన్ని కరెక్టేనండి. रीजन सब सही है. రీజన్స్ బట్టి దేవుడు ఎవరిని క్షమించలే బైబిల్లో. वो रीजन के अनुसार परमेश्वर किसी को क्षमा नहीं किया. నేను చెప్తున్న బైబిల్ మీ అందరు చెప్తారు, ఎక్కడ ఏ రీజన్ ని దేవుడు
యాక్సెప్ట్ చేయలే. वो परमेश्वर आपके बहानाओं को देखकर एक्सेप्ट नहीं किया, क्षमा नहीं किया। మనం చెప్పే సాకులన్నీ కూడా పైన పనిచేయవు. और हम जो बोलेंगे वो सब काम नहीं आएगा, बहाना काम नहीं మనం आएंगे। తీర్పు దినమున సింహాసనం మీద నిలబడినప్పుడే మన క్రియలను బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. जब हम न्याय के सियासत पर खड़े होंगे तो हमारी क्रियाओं के अनुसार ही परमेश्वर हमारा न्याय करेगा। దేవునికి భయపడువారంటే దేవుడే మనకు ప్రేమించి ఇచ్చిన సంతతి అయినా, పరిచర్య అయినా, డబ్బు అయినా, ఆస్తి అయినా, మరి ఏదైనా అడిగినప్పుడు ఇవ్వడానికి సిద్ధపడితేనే నిజముగా మనము దేవునికి భయపడ్డాం. और परमेश्वर को भय मानने का मतलब होता है वो जो दिया है धन हो, संपत्ति हो, कुछ भी क्यों ना हो, वो जब मांगा है तो देने के लिए जब तैयार हो गए हो तो समझो आप परमेश्वर का भय मानते हो। హల్లెలూయా. हालेलुया। పిలువబడిన వాడు, बुलाने वाला, వాగ్దానం పొందినటువంటి వాడు, वायदा पाने वाला, బలిపీఠాలు కట్టి ఆరాధించేవాడు, वो वेदी बनाकर आराधना करने वाला, వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి वायदा వాడు, के प्रति राह देखने वाला నిజముగా దేవునికి భయపడేవాడు, और निश्चय परमेश्वर का भय मानने वाला। ఆ వాగ్దానం నెరవేరిన తర్వాత అదే సంతతిని ఇచ్చేయమంటే కూడా దేవుని కంటే ఎక్కువగా తన సంతతిని ప్రేమించకుండా ఇవ్వడానికి సిద్ధపడినవాడే మన పితరుడైన అబ్రహాము. वायदा के बाद भी जो संतान को परमेश्वर मांगा इसहाक को, वो देने के लिए तैयार हो गया, वो है अब्राहम। మీరు అడిగితేనే కదా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. आप मांगे तो परमेश्वर आपको नौकरी दिया ना, మీరు ప్రార్థన చేస్తేనే కదా పిల్లలు కలిగారు. आप प्रार्थना करने से परमेश्वर आपको संतान दिया ना, మీరు అడిగితేనే కదా దేవుడు ఇల్లు ఇచ్చాడు. आप मांगे तो परमेश्वर आपको घर दिया ना, నీకు ఇవ్వమని అన్ని కూడా దేవుడే తన కృప ద్వారా మనకు అనుగ్రహించాడు కదా. वो आप कृपा के द्वारा ही परमेश्वर हम सबको दिया ना। ఇప్పుడు అడిగమంటే పిల్లలు ఇచ్చేస్తారా? अब परमेश्वर वापस मांग रहा है, क्या आप दे देंगे? మీ ఇల్లు ఇచ్చేస్తారా? क्या अपना घर देंगे? సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడే మాకు ఇల్లు ఇచ్చాడంటావు కదా. आप गवाही में बोलते प्रभु ही मुझे मकान दिया बोलते हो, దేవుడే నాకు ఉద్యోగం ఇచ్చాడంటావు కదా. परमेश्वर ही मुझे नौकरी दिया बोलते నాకు కలిగి ఉన్నాయన్నీ కూడా ఆయన లేకుండా ఏది కలగలేదని हो। आज जो मेरे पास है सब कुछ परमेश्वर का ही है बोलते हो। అదే దేవుడు ఈ రోజున మనల్ని ఏదన్నా అడిగితే ఇవ్వడానికి సిద్ధపడతామా? क्या फिर वो परमेश्वर चीज को मांगेगा और देने के लिए तैयार है? మీరు అబ్రహాము సంతతి అయితే, अगर आप अब्राहम के संतान है तो, దేవునికి భయపడువారైతే, अगर परमेश्वर का भय मानने वाले हो तो, మీరు ఏది ప్రేమించినా దాన్ని ఇవ్వడానికి సిద్ధపడితే నిజముగా అబ్రహాము వారసు. जिससे आप प्यार करते हो, यदि परमेश्वर मांगा है तो देने के लिए तैयार हो तो सच में आप अब्राहम के संतान हो। హల్లెలూయా. हालेलुया। దేవునికి భయపడుతున్నామని చెప్పొద్దు. परमेश्वर को भय मानते मत बोलिए। బైబిల్ తొక్కేసేటట్టు ముద్దులు పెట్టుకోవద్దు. वो बाइबल कैसे कर चुम्मा कर मत करिए, సిలువకు ముద్దులు పెట్టొద్దు. वो क्रॉस को ऐसे ऐसे करते हैं मत करिए, పాస్టర్ గారికి ఉంగి దండలు పెట్టొద్దు. वो पास्टर को झुक के प्रणाम करते मत करिए। ఇవన్నీ చేయడం తప్పు కాదు, చేయండి. ये सब करना गलत नहीं, करिए। దానికంటే ముఖ్యంగా लेकिन उससे बड़ा महत्व है దేవుడు అడిగిందని ఇవ్వడానికి, వెనుదీయకుండా ఇవ్వడానికి ఇష్టపడితే परमेश्वर जो मांगा, నిజంగా దేవునికి భయపడినట్టు. और परमेश्वर जो मांगा है उसको देने के लिए तैयार है तो सच में भय मानने वाले लोग। హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధ గ్రంథంలో వచ్చి మరొక మాట చదువుదాం. परमेश्वर पवित्र शास्त्र में एक बात और पढ़ेंगे। యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. यह है कि पुस्तक 50 अध्याय उसका 10 वचन। ఎవరు దేవునికి భయపడే వాళ్ళు? कौन है परमेश्वर का भय मानने वाला? యెషయా 50 గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. ओ या 50 का 10। तुम में से कौन है जो यहोवा का भय मानता और उसके दास की बात सुनता है? చాలండి. మీలో చదువుమా. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? మీలో యెహోవాకు దేవునికి భయపడి మనం ప్రేమించే దాన్ని ఇస్తేనే దేవునికి భయపడ్డాడు. हाँ, मतलब परमेश्वर का भय मानना, उसको पसंद करके देना ही परमेश्वर का भय मानना है। రెండవదిగా దేవునికి నిజంగా భయపడితే ఆయన సేవకుని మాట వినాలి. अगर सच में परमेश्वर का भय मानते हो तो उसका सेवक की बात सुनना है। యెషయా గ్రంథం 50 అధ్యాయం 10వ వచనం అందరూ చూస్తున్నారా? మీలో యెహోవాకు భయపడి, పాస్టర్ గారికి భయపడి కాదు, సేవకునికి భయపడి కాదు. पास्टर का भय नहीं, सेवक का भय नहीं। సేవకుని మాట వినేది దేనికి? परमेश्वर मतलब सेवक की बात किसने सुनना है? దేవునికి భయపడి సేవకుని మాట వినాలి. परमेश्वर का भय मानकर सेवक का बात सुनना है। हाँ, वो सब ऐसे बोलते रहते हैं, నాకేం పని పట్టలేదు, उसको कोई काम दाम नहीं है, మనకు ఉద్యోగం చేసుకోవాలి, मुझे नौकरी करना है, వ్యాపారం చేసుకోవాలి, वो बिजनेस करना है। ఓ మా అబ్బాయి గురించి ఆయనకేం తెలుసు, సతాయిస్తాడు. वो मेरे बेटे के बारे में उसको क्या मालूम, खुद ही बोलते रहता है वो। మా ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నాయి మీకేం తెలుసు. मेरे घर में कितना तकलीफ है उसको क्या मालूम। ఏదన్నా చెప్తే ఎవరు రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. कुछ भी बोले, जिसके पास हर समस्या उसका समस्या उसके पास है। దేవుడు మళ్ళా భక్తులు ఏమంటారు తెలుసా? भक्त लोग क्या बोलते मालूम, నా పరిస్థితి దేవుడికే తెలుసు. मेरी परिस्थिति परमेश्वर ही जानता है। మీలో యెహోవాకు భయపడి आप में यहोवा का भय मानकर ఆయన సేవకుని మాట వినువారు ఎవరు? सेवक का बात सुनने वाला कौन है? నీ పరిస్థితి బాగా తెలుసు ఆయనకి. आप आपकी परिस्थिति को जानते हैं अच्छी तरह से। 100 సంవత్సరాల తర్వాత అప్పుడు పుట్టాడని ఆయనకి బాగా తెలుసు. और 100 साल के बाद एक पैदा हुआ करके वो जानता है। ప్రాణంగా ప్రేమిస్తున్నామని కూడా బాగా తెలుసు. वो परमेश्वर जानता है कि अब्राहम अपने बच्चे से प्राण से ज्यादा प्यार करता है। ఎందుకు అడిగాడు మరి? फिर क्यों मांगा? తెలియక కాదు,
नहीं जानता, ऐसे नहीं है। మీలో ఎవరు యెహోవాకు భయపడే ఆయన సేవకులు మాట్లాడతారు? अगर आप में से कौन परमेश्वर का भय मानकर सेवा की बात सुनता है? దీనికి అబ్రహాంకి ఏంటి లింక్ అనుకుంటారా? इसका अब्राहम को कोई लिंक सोचते क्या? లూకా సువార్త लूका रचित सुसमाचार 16వ అధ్యాయం 29వ మాట చదువుతాం. 16 उसका 29 वचन पढ़ेंगे। लूका रचित सुसमाचार 16 उसका 29 वचन को हम पढ़ेंगे। అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా. హిందీలో చదువు. अब्राहम ने उससे कहा, उनके पास तो मूसा और भविष्यवक्ताओं की पुस्तकें हैं, वे उनके सुने। उसने कहा, नहीं हे पिता अब्राहम, पर यदि कोई मरे हुओं में से उनके पास అబ్రహాము ఏమన్నాడంటే, అబ్రహాం ఎక్కడున్నాడు? ఉపమానం మనకి బైబిల్ రాసింది ఎక్కడున్నాడు అబ్రహాము? अब्राहम कहाँ पे है? పైన ఉన్నాడు. अब्राहम ऊपर है। ఆయన అక్కడ ఉన్నాడు. ఈ ధనవంతుడు వెళ్ళి ఆడు చచ్చిపోయి ఆడికి వెళ్తే, धनवान वहां जाके जब मर के वहां गया तो వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అగాధం ఉంది. हमारे और बीच तुम्हारे बीच में गड्ढा है। ఆ అగాధంలో నుంచి ధనవంతుడు తండ్రి అయిన అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. और वहां से अब्राहम से धनवान बात कर रहा है। ఏమని పడుతుందంటే, क्या बोल रहा है? అబ్రహాంను అడుగుతాడు, నువ్వు ఇక్కడి నుంచి మీరు ఆ లాజర్ని పంపిస్తే నా అన్నదమ్ములందరూ మారతారని చెప్తాడు. अब्राहम पिता तू लाजर को भेज दे मेरे भाइयों के पास, ताकि मेरे भाई लोग विश्वास करेंगे। అంటే ఆయన కూడా చెప్తున్నాడు అక్కడ ఏంటంటే, మళ్ళీ నేను కిందకి వెళ్ళలేను, ఇంకో జన్మ లేదు, నేను మారుమనిషి పొందే లేదు, మళ్ళీ వచ్చేది లేదు. अब वो बोल रहा है कि मैं जा नहीं सकता, उद्धार दोबारा हो नहीं सकता। వాళ్ళు మర్మన్సంజి ఉన్నారు ఒక తెగ, మీకు తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు, చచ్చిపోయిన వాళ్ళందరి కోసం వీళ్ళు ఇక్కడ బాప్తిజం తీసుకుంటారు. और कई लोग हैं जो मरने वालों के लिए, यहाँ लोग कुछ लोग ऐसे हैं जो बपतिस्मा लेते हैं। ఈ ధనవంతుడికి తెలుసు నేను మళ్ళీ వెనక్కి పోయేది లేదు, మళ్ళీ మారు మనసు పొందే లేదు. और ये धनवान जानता है मैं फिर से जन्म नहीं ले सकता, फिर से मन नहीं फिरा सकता, మళ్ళీ అబ్రహాం రూమును ఆనుకునే ఛాన్స్ నాకు లేదు. और फिर से दोबारा अब्राहम मेरे पिता बोलने का चांस भी नहीं है। మనం ఎంతవరకు ఉన్నామో ఉంటే అబ్రహాం రూమును అనుకుంటాం, లేకపోతే అగాధంలో అనుకుంటాం. और जब तक है तब तक हम ब्राह्मण विश्वास करें कि वही हमारे पिता है। లే ఉంటే అబ్రహాం రొమ్మునన్నా అనుకుంటాం, లేదా నరకంలో పడన్నా ఉంటాం. ले तो अब्राहम के पास रहेंगे, नहीं तो नरक में रहेंगे। మధ్యలో అటు ఇటు తిరగడానికి లేదు. और बीच में इधर उधर घूमने का चांस नहीं है। ఆ ధనవంతుడు ఏం చెప్పాడంటే, धनवान क्या बोला అబ్రహాంతో, अब्राहम से, నా సహోదరుల దగ్గరికి లాజర్ను పంపించి వాళ్ళు మారుతారని చెప్తే, मेरे भाइयों के पास लाजर का भेजो, बदलेंगे। అబ్రహాం ఏమన్నాడు తెలుసా? अब्राहम क्या बोला मालूम? అక్కడ उधर ఎక్కడ? कहाँ? భూమి మీద धरती पर మోషే मूसा ప్రవక్తలు ఉన్నారు, प्रवक्ता है, వాళ్ళ మాట వింటే చాలని చెప్పాడు. उनकी बात सुनेंगे तो बहुत है। అంటే దేవుని చేత పంపబడిన దైవజనుల మాట వినాలని మన పితడైన అబ్రహాము చెప్తున్నాడు అక్కడ. मतलब परमेश्वर के दास की बात सुनना है बोल के कोई और नहीं बोल रहा है, हमारे पितरों का परमेश्वर अब्राहम बोल रहा है। దేవునికి భయపడినటువంటి అబ్రహాము దేవుని మాట విని తాను ప్రేమించిన, ప్రాణంగా ప్రేమించిన కొడుకుని ఇయ్యడానికి సిద్ధపడిన అబ్రహామే. मतलब अब्राहम जो परमेश्वर प्यार करने वाला, अपने प्रिय से पलकर इसहाक को देने वाला अब्राहम। మనము అబ్రహాము సంతతి అయితే అబ్రహాం మనకు చెప్తుంది ఏంటంటే, భూమి మీద ఉన్న ప్రవక్తల మాట మీరు వినండి. अगर आप अब्राहम के संतान है तो धरती पर जो सेवक उनकी बात सुने बस। మనకు దేవుడు అప్పగించినటువంటి నాయకత్వానికి, దైవజనులకు, సంఘానికి కట్టుబడి ఉండి అక్కడున్న దైవజనుల మాట వింటే సరిపోద్దని మన పితడైన అబ్రహాం చెప్తున్నాడు. हमारे पिता अब्राहम ही बोल रहा है कि जो धरती पर सेवक है उनकी बात पर तुम चलोगे तो वही बहुत है। భూమి మీద ఉన్నప్పుడు కాదు, धरती पर समय పైకి వెళ్ళిన తర్వాత కూడా భూమి మీద పాస్టర్ల సేవకుల మాట వినాలని చెప్తున్నారు. और वहां जाने के बाद बोल रहा है कि तुम्हारे सेवक की बात सुनना है। మీరు నిజంగా వాగ్దాన సంబంధమైన వాళ్ళైతే, अगर सच में वायदे के संतान है तो, అబ్రహాము సంతతి అయితే, अगर अब्राहम के संतान है तो ఆయన పంపించిన సేవకుల మాట వినాలి మనం. उनके द्वारा भेजे गए सेवक की बात सुनना है, అప్పుడే నిజంగా ఆయనకు భయపడ్డట్టు. तभी हम परमेश्वर का भय मानने वाले। ఏదో వెరైటీగా చెప్తున్నాడే, ये क्या अलग बोल रहा है? పాస్టర్ గారు వెరైటీ చెప్పాడా, బాగా నీకు నచ్చింది చెప్పాడా కాదు, ఉన్నది చెప్పాడా లేని చెప్పాడా చూడాలి మనం. और पास्टर जी को वैरायटी कुछ अलग बात बोला, ये नहीं है, इसमें जो लिखा है वो बोला है कि नहीं बोला, उसको हमें चेक करना है। ఎప్పుడు లేని చెప్పాడు, ఎప్పుడు లేని చెప్పాడు, कभी नहीं बोल रहा है, कभी नहीं बोला, आज बोल रहा है। యూదులు, గ్రీకులు यहूदी यूनानी ఒక్కోడు దాన్ని చూస్తున్నారట. हाँ, एक एक को देखते हैं।
మనం దేని చూడాలా? हमें किसको देखना है? బైబిల్లో ఉందో లేదో చూడాలి. वचन में है या नहीं देखना है. అవి ఎలా చెప్పాడు అనేది కాదు, ఇందులో ఉంటే పాటించాలి. वो कैसे बोला ये मुझे मतलब नहीं, लेकिन इसमें लिखा है तो उसका पालन जरूर करूंगा. కనుక ప్రియమైన సంఘమా, इसलिए मेरी प्रिय कलीसिया, ఈ రోజు నిజంగా మీరు వాగ్దాన సంబంధులైతే, अगर सच में आज वायदे के संतान है तो 25 సంవత్సరాల తర్వాత అయినా ఆలస్యమైన మనం అనుకుంటాం కానీ తగిన కాలమందు హెచ్చించువాడు మన ప్రభువు. हम सोच रहे हैं 2025 साल हो गया, इतना समय हो गया, लेकिन परमेश्वर कभी भूला नहीं है. वो एक समय आएगा, वो हमें आशीष देगा. హల్లెలూయా. हालेलुया. మన పరిచర్లో మన వ్యక్తిగత కుటుంబాల్లో కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం త్వరలోనే నెరవేరుస్తాడని నేను నమ్ముతున్నాను. हमारे व्यक्तिगत सेवकाई में, परिवार में मैं विश्वास करता हूँ कि आने वाले समयों में परमेश्वर एक दिन में वायदा किया हुआ आशीष दे जरूर देगा. అబ్రహాము వెండి బంగారాలు దాసీలకు వెళ్ళిన బహుధనవంతుడిగా ఉన్నాడు. और अब्राहम धन दौलत दासी दास में रुपये में बहुत धनवान है. ఆయన పిల్లలు ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళు శారమ్మ అడుక్కుని తింటున్నారు. अरे ఆయన పిల్లలు ఆయన ఇంట్లో ఉన్న శారమ్మ మిగతా వాళ్ళందరూ తిండికి లేచేస్తున్నారు. हाँ, वो उसके घर में अब्राहम के सारा और बच्चे भीख मांग के खा रहे हैं. అట్లా జరుగుద్దా? ऐसा हो रहा है क्या? వాగ్దానం నాకు చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తే వెనకాల ఉన్నాడు అందరికీ వచ్చేస్తాయి. अगर परमेश्वर मुझसे वायदा किया है तो मेरे पीछे चलने वालों को भी आशीर्वाद ऑटोमेटिकली मिल जाएगा. హల్లెలూయా. हालेलुया. ఖచ్చితంగా వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. निश्चय परमेश्वर वायदे को पूरा करेगा. మీరు వాగ్దానంలో పాలిభాగస్తులు అవుతున్నారా? क्या आप वायदे में शामिल हो रहे हैं? మీరు వాగ్దానాన్ని నమ్మారా? क्या वायदे को विश्वास किया? వాగ్దానం కొరకు ఎదురు क्या చూస్తున్నారా? वायदे का राह देख रहे हैं? వాగ్దానం చేసిన వాడు సర్వశక్తి గల దేవుడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని మీరు నమ్ముతున్నారా? क्या विश्वास करते हैं कि जो वायदा किया परमेश्वर सर्वशक्तिमान परमेश्वर संभव करने वाला परमेश्वर, विश्वास करते हैं आप? ఆ వాగ్దానం కొరకు ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేయడానికి ఇష్టపడుతున్నారా? क्या उस वायदे के लिए कितने साल भी आप इंतजार करने के लिए तैयार है? ఖచ్చితంగా నీ వాగ్దానాన్ని నీకు నెరవేరుస్తాడు. एक दिन निश्चय आपसे किया वायदा जरूर परमेश्वर ఆ पूरा करेगा. వాగ్దానం నెరవేర్చబడిన తర్వాత उस वायदा पूरा होने के बाद నిజముగా యెహోవాకు భయపడేవాడువా కాదని ఆయన నిన్ను పరీక్ష చేస్తాడు. और उसके बाद सच में आप परमेश्वर का भय मानने वाले हो या नहीं, परमेश्वर परीक्षा करेगा. అగస్టిన్ గారని ఒక దైవజనుడు ఉండే రాజమండ్రిలో. राजमंड्री में अगस्टिन नाम का एक प्रभु का दास था. మా మమ్మీ డాడీ వాళ్ళ సిల్వర్ జూబ్లీకి దేనికో వచ్చేటప్ప ఏదో ఒక మీటింగ్ వచ్చారు. ఆయన मतलब कि कोई एक मीटिंग में वो आए थे. ఆయన రాజమండ్రిలో పెద్ద సేవ, वो राजमंड्री में बहुत बड़ा सेवा है. 1000 మంది పైన చర్చి, 1000 से ऊपर चर्च उनका, బిల్డింగ్, ఓన్ బిల్డింగ్. और स्वयं का बिल्डिंग. ఆయన దేవుడు ఉన్న పాలంగా ఉండి దాన్ని రాజమండ్రి నుంచి హైదరాబాద్ పోనాడట. और परमेश्वर बोला उसको कि एक दिन ये सब छोड़कर तू राजमंड्री छोड़कर हैदराबाद चले जा. ఆశీర్వదించిన తర్వాత, కట్టిన సంఘం వచ్చిన తర్వాత, 1000 మంది విశ్వాసులు ఉన్న తర్వాత వదిలేసి పొమ్మంటే నిజముగా అబ్రహాము సంతతి కనుక ఆ దైవజనుడు మొత్తం వదిలేసి హైదరాబాద్కి వచ్చేసాడు. मतलब 1000 कलीसिया दिया, 1000 लोग दिया. उसके बाद परमेश्वर बोला कि सबको छोड़कर तो हैदराबाद चले जा. वो विश्वास किया कि अब्राहम का संतान अब्राहम ने दिया, वो भी सब कुछ छोड़कर विश्वास करके हैदराबाद चले गए. హల్లెలూయా. हालेलुया. ఎదురుమండి మోసెస్ గారు కోదాడలో పెద్ద క్యాంపస్ కట్టాడు. और यहाँ कोई मोजेस नाम का एक बहुत बड़ा कैंपस बनाया. ఆంధ్ర నుంచి వచ్చాడు, ఇక తెలంగాణ రమ్మని దేవుడు పెద్ద క్యాంపస్ కట్టాడు. आंध्र से आकर यहाँ बहुत बड़ा कैंपस बनाया. ఆంధ్ర కంటే తెలంగాణ కష్టం. आंध्र से मुश्किल तेलंगाना में. ఇక్కడంతా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, और यहाँ अच्छा मेहनत करने के बाद, स्टडीज करने के बाद, ఆ దైవజనుడిని उस परमेश्वर दास को ఆయన కడప పొమ్మన్నాడు దేవుడు. కడప, రాయలసీమ. यहाँ से कड़पा रायलसीमा जब बॉम्ब बनता है वहां चले जाओ. ఫ్యాక్షనిస్ట్. हाँ, वहां से गुंडे लोग हैं. ఎంత ఫేమస్ అయింది, ఈయన కూడా తెచ్చిపోయింది. कितना फेमस है मैं भी जानता हूँ. ఆ రాయలసీమకి వెళ్ళమంటే ఇక్కడ ఆంధ్రాలో సేవ వదిలేసి, ఇక్కడ కట్టింది వదిలేసాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన కడపలో సేవ చేస్తాడు. आंध्रा में किया सेवा को वहां छोड़कर, यहाँ बनाया सेवा छोड़कर परमेश्वर बोला बोलकर कड़पा चले गया. ఇదేంటంటే నిజముగా వారు దేవునికి భయపడేవారు. ये क्या है, दर्शाता है कि सच में ये लोग परमेश्वर का भय मानने वाले लोग हैं. దేవుని వాగ్దానం స్వతంత్రించుకున్న తర్వాత और परमेश्वर के वायदा को स्वतंत्रता के पाने के बाद దాంట్లోనే సెటిల్ అయిపోకూడదు. उसी में सेटल नहीं होना है. నిజంగా భయపడి सच में डर भय मानकर దాన్ని కూడా ఇచ్చేయడానికి సిద్ధపడతావా? उसको भी देने के लिए तैयार है क्या? ఆ అబ్రహాం గురించి బైబిల్లో ఏం రాసింది తెలుసా? उस अब्राहम में बाइबल की ఒక क्या మాట लिखा है? చదువుకొని మనం ముగిద్దాం. एक बात पढ़कर हम समाप्त करेंगे. మత్తయి సువార్త 23వ అధ్యాయం, 22వ అధ్యాయం, 31, 32. మత్తయి సువార్త 22వ అధ్యాయం 31, 32. मत्ती सुसमाचार 22 अध्याय उसका 31 और 32. మృతుల పునరుత్థానమును గూర్చి ఆ, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆ. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని మీతో చెప్పింది. అలాగ దేవునికి భయపడినటువంటి వారి గురించి దేవుడు ఏం చెప్తాడంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని ఆయనే. हाँ, वो खुद बोलता है कि जो डरने वालों को बोलता है कि मैं ही इसाक, अब्राहम और याकूब का परमेश्वर हूँ.
అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు వారి परमेश्वर గురించి. गवाही दे रहा है उनके विषय में, ఆయన మా దేవుడు, वो हमारा परमेश्वर है, నేను ఆయన సేవకుని मैं उसका सेवक हूँ। అని చెప్పడం కాదు, దేవుడే నేను వీరి దేవుడిని అని చెప్పుకోవాలి. हम बोलना नहीं, परंतु परमेश्वर बोलना है कि मैं अब्राहम, इसहाक, याकूब को परमेश्वर हूँ। పక్షపాతం లేదు. पक्षपात नहीं है। ఏ జనములైనా తనకు నిజముగా భయపడు వారికి అని అపోస్తలుల కార్యములలో రాయబడింది. और वहाँ लिखा है कोई भी जन उसको डरना जरूरी है, भय मानना है करके। లేదా ఏ జాతిలో నిజముగా దేవుని భయపడు వారికి ఆయన వారికి రక్షణను అనుగ్రహిస్తాడు, వారికి వాగ్దానం చేస్తాడని అపోస్తలుల కార్యంలో మనం कोई भी जाति के लोग क्यों ना आएंगे, उसका भय मानेंगे तो परमेश्वर उनका उद्धार करेगा, उनका छुटकारा जरूर करेगा करके वही तो काम लिखा हुआ है। ఇలాగ వాగ్దానం కోసం ఎదురు చూసిన వాడు, हाँ, ऐसे वायदा का वेट करने वाला है वो, వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నటువంటి వాడు, वायदा को अपने उपयोग करने वाला है, ఆ వాగ్దానం స్వతంత్రించుకున్న తర్వాత దేవునికి భయపడి తిరిగి ఇవ్వడానికి और సిద్ధపడినటువంటి వాడు. वायदे को प्राप्त करने के बाद परमेश्वर को जीने के लिए भी, परमेश्वर को देने के लिए भी तैयार है। ఆయన అబ్రహాము దేవుడు అని ఆయన చేత దేవుని చేతనే పిలువబడ్డాడు. और वो अब्राहम के द्वारा कहा कि मैं अब्राहम का परमेश्वर हूँ बोला गया। లూకా సువార్త 13:28 చూస్తే लूका का 13 और उसका 28 देखेंगे तो అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుట. और अब्राहम, इसहाक, याकूब और भविष्यवक्ता का राज्य में रहता हूँ करके। చూడండి, లూకా సువార్త 13:28 చదువుదాం. हाँ, 13:28 पढ़ेंगे, लूका 13:28 पढ़ेंगे। అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. अभी अब्राहम, इसहाक, याकूब कहाँ पे भी దేవుని అంటే అబ్రహాము సంతతి అయితే, వాగ్దాన సంబంధమైన వారు అయితే, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుని మాట, సర్వశక్తి గల మాట ఎంత సమయమైనా వెయిట్ చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని 25 ఏళ్ళు వెయిట్ చేసినట్టు మనం కూడా వెయిట్ చేసి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లయితే, मतलब अब्राहम जिसमें 25 साल वेट किया, 25 साल के बाद से परमेश्वर संतान के वेट किया। अगर वैसे ही हम भी अगर परमेश्वर जो वायदा हमसे किया उस वायदे का अगर राह देखेंगे तो, అలాగనే వాగ్దానం పొందిన తర్వాత తిరిగి ఇవ్వడానికి నిజముగా అబ్రహాం లాగా మనం కూడా భయపడితే, और सही में वायदा पूरा होने के बाद फिर परमेश्वर जो मांगा अगर हम भी देने के लिए तैयार है तो अब्राहम के समान మనము కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ప్రవక్తల్లాగా దేవుని రాజ్యంలో ఉంటాం. हम भी अब्राहम, इसहाक, याकूब और भविष्यवक्ताओं की तरह उनके राज्य में हम भी बैठेंगे। మనం అందరం దేవుని రాజ్యంలో ఉండాలని ఇష్టపడుతున్నారా? क्या आप सब चाहते हैं कि परमेश्वर के राज्य में रहे? అందరూ ఇష్టపడుతున్నారా? सब चाहते हैं। మీకు వాగ్దానం చేయబడింది, వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా? जो वायदा आपके साथ किया, वायदा परमेश्वर किया कर विश्वास करते हैं? వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి వెయిట్ చేయడానికి ఇష్టపడుతున్నారా? क्या उस वायदे का पूरा होने का राह देख रहे हैं? ఆ వాగ్దానం నెరవేర్చబడిందా తిరిగి దేవునికి ఇవ్వడానికి దేవునికి భయపడి మళ్ళీ ఆయన బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడుతున్నారా? क्या उस वायदा पूरा होने के बाद कि परमेश्वर आपसे मांगेगा तो उसको वेदी पर चढ़ाने के लिए तैयार है? నీవు నేను దేవుని రాజ్యంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. वो हम परमेश्वर के राज्य में रहने के लिए वो चाहता है। ఇదే వాగ్దానం కొరకు ఎదురు చూసినట్లుగా, इसी वायदे का वेट करने की जैसे ఇప్పుడు మనం చెప్పినట్లుగా దేవుని కొరకు మన దినములంతం వరకు ఆయనకు భయపడినట్లుగా, हम अपने जीवन काल तक उसका भय मानते हैं। దేవుని పరిశుద్ధాత్మ సహాయం కొరకు वो परमेश्वर की आत्मा की सहायता के लिए మనం అందరం ప్రార్థించాలి. हम सब प्रार्थना करेंगे। మనం అందరం లేచి నిలబడదాం. हम सब उठ के खड़े होंगे, అందరం లేచి నిలబడదాం. उठ के खड़े होंगे। మీకు చేయబడిన